మనం ఇప్పుడు ములంకాడ కుర్మా చేసుకునే విధానం చూద్దాము. కుర్మా చేసుకుంటున్నాం మనం ఈరోజు. ములంకాడలో ఒక 6 ములంకాడలు కోసి కడిగి పెట్టుకున్నాము. ఉల్లిపాయ ముక్కలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ ముద్ద, 4 ఎండుమిరపకాయ ముక్కలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు ఇదేంటంటే ఇది కొబ్బరి మిక్సీలో రుబ్బి పెట్టుకున్నాము. ఇదిగో ఇంత కొబ్బరి అనమాట. ఇన్ని కొబ్బరి ముక్కలు మీకు అర్థం అవ్వడానికి పెట్టాను. ఇన్ని ముక్కలు సరిపోతాయి. ఏమో ఒక 3 లవంగాలు, 1 యాలకి, కొంచెం చిన్న దాల్చిన చెక్క వేసుకో. ఈ కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు ఇందులో వేసి మనం రుబ్బేసాము. అందులో వేసి గరం మసాలా ఉంటే ఈ యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క అక్కర్లేదు, గరం మసాలా వేసుకోవచ్చు మనం. మళ్ళీ ధనియాలు, జీలకర్ర పొడి, కారం, సాల్టు, పసుపు, ఆయిల్. మనం ముందుగా చేసుకునే విధానం చూద్దాము. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఒక గరిటె ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ పర్వాలేదు, టేస్ట్ ఇష్టంగా తినేవాళ్ళు, బాగా టేస్ట్ రావాలి అంటే ఒక 2 గరిటెలు వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఇష్టం లేకపోతే 1 గరిటె చాలు. ఈ ఆయిల్ కాగిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇది కొంచెం ఒక 5 నిమిషాలు వేగాలి ఉల్లిపాయలు. ఈ ములంకాడ కుర్మా ఏంటంటే బంగాళాదుంప కుర్మా టైపులో మంచి టేస్టీగా వస్తుంది. బంగాళాదుంప కుర్మా తిన్నట్టే అనిపిస్తుంది అన్నమాట. తొందరగా మగ్గుతాయి. 1 నిమిషం మూత పెట్టుకుందాం. నిమిషం అయ్యింది. ఇది వేగినేమో చూద్దాం. వేగినవి, ఆల్మోస్ట్ వేగినవి. వేగిపోయినాయి కదా ఉల్లిపాయలు. ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకుందాం. కొంచెం చిటికెడు పసుపు, ఒక స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం స్పూన్ కన్నా తక్కువ కారం, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, ఎక్కువ కారం పడదు. 1 స్పూనున్నర సాల్ట్.
కొంచెం ఒక గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం ఈ ముల్లంకాడ ముక్కలు వేసేసుకోవాలి. ఇవి కుక్కర్లో పెట్టుకుంటే బాగోదు కూర, అందుకని మామూలుగా మనం సన్న సెక మీద పెట్టుకోవాలన్నమాట. కుక్కర్లో పెట్టుకుంటే అవి మొత్తం కలిసిపోయినట్టు అయిపోతాయి ఉడికి. ఇప్పుడు పైన కొబ్బరి మసాలాతో పాటు రుబ్బుకున్నాం కదా మనం, కొబ్బరిని ఇది పైన వేసేయాలి. అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ ఫస్ట్ ఏపేటప్పుడు కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఏపేటప్పుడు వేస్తే ఏమవుతుందంటే కొంచెం అడుగంటుంది అనమాట. అందుకని తర్వాత యాడ్ చేసుకుంటే మనకి అడుగంటదు, అందుకని తర్వాత యాడ్ చేసుకున్నాం మనం. కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి. మనం అన్నీ యాడ్ చేయటం అయిపోయింది. ఇప్పుడు కొంచెం స్లిమ్లో పెట్టి ఒక 20 నిమిషాలు అలాగే ఉడకాలన్నమాట. మధ్యలో కావాలంటే ఒకసారి మనం చూసుకోవచ్చు. ఒక 20 నిమిషాల తర్వాత మనం మళ్ళీ చూద్దాం. కూర అయిపోయిందేమో చూసుకుందాం. మనం 20 నిమిషాలు అయింది. దగ్గర పడింది, అయిపోయింది. కొత్త వాళ్ళు అయితే మధ్యలో ఒకసారి చూసుకుని కొంచెం కింద మీద చేసుకోవాలన్నమాట. 2-4 సార్లు వండుకున్న వాళ్ళు అంటే అంచనా తెలుస్తుంది కాబట్టి టైంకి తీసి చూసుకుంటారు. కొత్తగా వండుకునే వాళ్ళు అయితే కొంచెం ఫస్ట్ 1-2 సార్లు తీసి ఇలా కింద మీద వేసుకోవాలి. ముల్లంకాడ కుర్మా రెడీ అయ్యింది. మనం ఒక 20 నిమిషాలు మూత పెట్టుకున్నాము, అయిపోయింది. ఇంక ఇప్పుడు ఆపేయాలి. ఈ వేడికి మంచిగా ఇది కొంచెం ఈ మాత్రం గ్రేవీ ఉండాలి, లేకపోతే డ్రై అయిపోయినట్టు అయిపోతుంది అనమాట. కొంచెం ఇలా ఉండాలి మనకి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది కూర. మీరు కూడా ట్రై చేసి చూడండి.